Hello guys, welcome back to my channel CAK Family Vlogs. So this is a part 2 video. నేను నిన్న లాస్ట్ వీడియో బాసరా పెట్టాను కదా. బాసరా వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసెస్ మేము అక్కడ విజిట్ అయ్యాము. ద నెక్స్ట్ ప్లేసెస్ గోదావరి రివర్. అయితే గోదావరి రివర్ దగ్గరకు వచ్చాము. స్నానాలు చేసుకోలేదు కానీ వాటర్ అక్కడిది తీసుకొని పైన జల్లుకున్నాం అందరము. అక్కడ ముందు అమ్మవారిని చూసాం కదా, అక్కడ దర్శించుకొని శివలింగాన్ని దర్శించుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అందరం ప్లాన్ చేసుకొని బోటింగ్ వెళ్ళాము గోదావరి రివర్లో. చూడండి పిల్లలందరూ బోట్లో కూర్చుంటున్నారు వన్ బై వన్. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్ ఇది, చాలా స్వింగ్ అయింది. ద బోటింగ్ హ్యాస్ బిన్ స్టార్ట్ అయిపోయాము. దిస్ ఇస్ కీర్తన అండ్ ఆల్. చాలా మంచిగా అనిపించింది గోదావరి రివర్లో వెళ్ళి స్నానమే చేసుకోవాలనిపించింది, కానీ దర్శనం అయ్యాక స్నానం చేయొద్దని చెప్పేసి అందరు ఇంకా బోటింగ్ ప్లాన్ చేసుకొని వన్ బై వన్ వెళ్ళిపోయాము. చూడండి, ఇట్ ఈస్ వెరీ గుడ్, నైస్ వ్యూస్. దిస్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్టర్ గంగా ఇస్ గోదావరి. సో వాటర్లో కాలు పెట్టుకొని బోట్లో నుంచి అందరు వన్ బై వన్ పెట్టుకొని వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది వాటర్లో ఉన్నట్టే. ఆ పాటికు చాలా ఎండలు కూడా ఉన్నాయి. సో మంచి కాలు వాటర్లో పెట్టుకొని వెళ్తే చాలా మంచిగా అనిపించింది. వాటర్లో స్నానం చేసినట్టే అనిపించింది. దిస్ ఈస్ అ వ్యూ, కంప్లీట్ వ్యూ ఆఫ్ రివర్ గోదావరి దేర్. ద సెకండ్ బోట్. కొంతమంది ఒక బోట్లో, కొంతమంది ఇంకో బోట్లో వెళ్ళారు. 30 మెంబర్స్ కదా. సో అయిపోయింది బోటింగ్ కంప్లీట్ అయిపోయి వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అందరు ఐస్ క్రీమ్స్ తిని చిల్ అయ్యారు. ఐస్ క్రీమ్స్, గన్నా జ్యూస్, మ్యాంగోస్. సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్లేస్. అది ఎక్కడో కాదు, ఒక అడవిలో హనుమాన్ టెంపుల్ని దర్శించుకున్నాము. ఇది పాతకాలము హ్యాండ్ పంప్ అని నేను వీడియో తీశాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. అందరూ లైన్గా నింపుకున్న వాళ్ళు. సో హనుమాన్ టెంపుల్కి వచ్చేసాము, దర్శించుకున్నాము హనుమంతుడిని. ఆ రోజు ట్యూస్డే ఉండే కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా దగ్గరలోనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉండే. సో అక్కడ కూడా మేము వెళ్ళాము అందరము. కొంతమంది నడుచుకుని వచ్చారు. అండ్ నేను ఇంకొక ఆంటీ బస్సులో వెళ్ళాము, అందరికన్నా లేట్ ఉన్నామని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద వ్యూ వేర్ వీఆర్ గోయింగ్ టు దత్తాత్రేయ స్వామి టెంపుల్. గురుదత్త టెంపుల్ అంటారంట దాన్ని. చాలా మంచిగా ఉండే. ఇట్ ఈస్ కంప్లీట్లీ సెటప్ ఆఫ్ మహారాష్ట్రలో ఇలాంటి గోపురాలు కడతారు, గోవాలో, మహారాష్ట్రలో. సో దిస్ ఈజ్ అన్ ఆర్చ్, శ్రీ దత్తాధామ్ ప్రవేశ్ ద్వార్ అని చెప్పేసి. మేడం వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు. సో మేము రీచ్ అయిపోయాము ఇక్కడికి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్స్ తీసుకొని దత్తాత్రేయ స్వామి టెంపుల్, గురుదత్త. ఇక్కడ వెళ్ళి అందరూ మెడిటేషన్ చేశారు చాలామంది. పాదాభిషేకం చేసుకొని, పాదాభివందనాలు తీసుకొని ఇక్కడ నుంచి టెంపుల్లో ఒక 5 రౌండ్స్ చుట్టూ తిరిగి మంచిగా దేవుడిని మొక్కుకొని అందరం వన్ బై వన్ బయటికి వచ్చి, ఇక్కడ చిన్న గుహ లాంటి కూడా ఉండే. సో దాంట్లో పిల్లలందరూ వెళ్ళి ఒక 2 minutes ధ్యానం చేసి వచ్చారు. దిస్ ద టెంపుల్ ఇనాగ్రేషన్ ఫొటోస్ అనుకుంటా. శివాజీ మహారాజ్ కి జై. మన హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక వ్యక్తి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఎ గుహ దేర్. చిన్న గుహలాగా ఉంది. సో వన్ బై వన్ అందరు పిల్లలు వెళ్ళిపోయి ఒక 2 minutes ధ్యానం చేసి
వచ్చారు. సీనియర్ స్టూడెంట్ తేజస్వి అని క్లాసికల్ డ్యాన్స్లో. ఇంకా అక్కడ దర్శనం అయ్యాక ఇంకా వీఆర్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో దిస్ ఈజ్ అ గోదావరి రివర్ మీద నుంచి బస్సు వెళ్తుందనేసి ఒక చిన్న వీడియో తీశాను. సో మంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ట్రిప్ మాత్రం చాలా బాగుండే. సరస్వతి మాత టెంపుల్ బాసరలో అండ్ గోదావరి రివర్, దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ దర్శించుకొని వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.